నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. లోక్సభ బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై తాజాగా ఎంఐఎం నేతలపై కేసు నమోదైంది. మాధవీలత అనుచరుడు నహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొంపెల్ల మాధవీలతపై దాడికి యత్నించిన ఎంఐఎం నాయకులపై మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి యత్నించిన వారిపై ఐపీసీ 147, 506, 509, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్లను పరిశీలించడానికి వెళ్లిన మాధవీలతపై యాకత్పుర ఎంఐఎం ఇన్ఛార్జ్ యాసిర్ అర్ఫాత్ దాడి చేసేందుకు ప్రయత్నించారని నసీం పేర్కొన్నారు. అంతేకాకుండా మాధవీలత కారులో వెళ్తున్న క్రమంలో కూడా పలువురు ఎంఐఎం నాయకులు వెంటపడి దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. బీబీ బజార్లో మాధవీలతను 100 మంది ఎంఐఎం నాయకులు ముట్టడించారు. ఈ నేపథ్యంలో వారందరికీ పోలీసులు 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేయనున్నారు. మరోవైపు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భారీ రిగ్గింగ్ జరిగిందని, కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని మాధవీలత ఆరోపించారు. రిగ్గింగ్ పై ఫిర్యాదులు చేసినా పోలీసులు మౌనంగా ఉంటున్నారని, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. 16 ఏళ్ల బాలిక 2 సార్లు ఓటు వేయడానికి ప్రయత్నించిందని, కానీ ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు.